నమస్తే ఎస్డిసి టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధాకర్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్త కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే పల్లా. భానుడి బగబగ అల్లాడిపోతున్న జనం. ఉదయం 11కే రోడ్లు నిర్మానుష్యం. భద్రతతోనే కార్మికుడి కుటుంబానికి రక్షణ. భద్రత ప్రచార కార్యక్రమంలో ఉక్కు భద్రత డీజీఎం రాజు. ఇక వార్తల వివరాలు చూద్దాం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన టీడీపీ సీనియర్ కార్యకర్త యాటపాలెంకు చెందిన పితాని గంగరాజు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద విడుదలైన ₹1,00,000 ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అందజేశారు. ఉదయం గంగరాజు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతని కుటుంబానికి చెక్కుని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురైనా ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటిదాకా 80 లక్షలు అందజేశామన్నారు. స్థానిక టీడీపీ నాయకులు దొడ్డి రమణ, గంటా అబ్బాయి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కానీ ఇలాగ పార్టీలో ఉండి మరి ఇలాగ ఈ పరిస్థితి వచ్చిందండి, ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని వారు నాకు చెప్పిన పిలుప, అలాగే మా సీనియర్ నాయకులందరూ కూడా చెప్పిన పిలుప, దొడ్డిరామన్ గారు కానీ, లేకపోతే మన గంటాబాయి గారు కానీ, లేకపోతే జగదీష్ గారు కానీ, సూరిబాబు గారు కానీ, గ్రామ పెద్ద అయినటువంటి సూరిబాబు గారు, సంపన్న సూరిబాబు గారు కానీ, వీళ్ళంతా కూడా, సీతారాం గారు, వీళ్ళంతా కూడా సీనియర్ కార్యకర్త అయినటువంటి గంగరాజు గారికి ఏదైనా మీరు చేయాలి అని చెప్పేసి తెలియజేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద తీసుకువెళ్ళి ఈయన యొక్క ఫైల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు ఎంతో ఉదారంగా ₹1,00,000 మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది. సీనియర్ కార్యకర్త పితాని గంగరాజు గారు వారు పార్టీలో క్రియాశీలిగా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. దానికి మొన్న అకాలంగా మరణం యాక్సిడెంట్ జరగడం వల్ల ఆర్థిక సాయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన స్థానిక శాఖ పల్లా శ్రీనివాస్ గారు మంచి సౌహృదయం తెలియదు మన పార్టీ సీనియర్ కార్యకర్తలు మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ₹1,00,000 ఇమీడియట్గా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే గారు తక్కువ రోజుల్లో తీసుకురావడం ఘనత ఆయనకి గొప్ప ఘనంగా మేము పార్టీ కార్యకర్తలు, పార్టీ ప్రజలందరూ, ప్రత్యేకంగా పేదవాడి కమిటీ అందరూ కూడా తీవ్రంగా ఆయనకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం రోడ్డుపైకి రావడానికి భయపడుతున్నారు. ఎండల తీవ్రత అన్ని వర్గాల ప్రజలపై పడడంతో ముఖ్యంగా వ్యాపారాలు డీలా పడ్డాయి. ప్రధాన రహదారులు, వీధి రోడ్లు జన తాకిడి లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోడ్లపైకి వచ్చేవారు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణం సాగించలేక అక్కడక్కడ సేద తీరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఉదయం 11 గంటల సమయానికే రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీరుతున్నాయి. పాదచారులు రోడ్లపైకి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. చిల్లర వర్తకులు బేరాలు లేక దిక్కులు చూస్తున్నారు. గత 3 రోజులుగా ఇదే మాదిరి ఎండలు ఉండడంతో వ్యాపారం సాగడం లేదంటున్నారు. మరోవైపు ఎండల ప్రభావం ఎక్కువ ఉంటుందని జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాటర్ సప్లై చేసే విధంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అలాగే వీలైనంత తొందరగా ఎక్కడైనా ఎవరైనా పడిపోతే వాళ్ళకి వెంటనే శిక్ష అందేటట్టుగా, పిల్లలకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి అందుబాటులో ఎక్కడికక్కడ వాటర్ పెట్టేటట్టుగా ఉంటుందని. కార్మికులు పూర్తి భద్రత మధ్య విధులు నిర్వహిస్తే కార్మికుడితో పాటు కుటుంబానికి కూడా రక్షణ ఉంటుందని ఉక్కు భద్రతా డీజీఎం ఎస్ఎస్ఆర్కే రాజు అన్నారు. స్టీల్ ప్లాంట్ సెంట్రల్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో రోలింగ్ మిల్స్ వద్ద జరిగిన భద్రతా ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రైల్వే లెవెల్ క్రాసింగ్లను దాటేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కార్మికుల భద్రతే కర్మాగార భద్రత అని అన్నారు. అధికారులు రమేష్, శ్రీనివాస్, రంగారావు, మూర్తి, కె మాధవరావు, నీలాపూర్ రమణ తదితరులు పాల్గొన్నారు. సహకరిస్తుంది. మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైలీ కూడా అలర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా కొంత ఇది ఉంది దీనికి. కొన్ని లెవెల్ క్లాస్ ద్వారా ఈ వెహికలర్స్, సైకిలిస్ట్ అందరూ వచ్చి వాళ్ళు కూడా అవేర్నెస్ చేయాల్సి మేము కోరుతున్నాం. రైల్ రోడ్ సేఫ్టీ మీద కంప్లైంట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ రైల్ రోడ్ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఆగి చూసుకుని వెళ్ళాలి. దీనివలన ప్రమాదం చాలా వరకు మనం నివారించాలి. మెంబర్స్, సెటిల్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఇక్కడ ఈరోజు చేస్తాం. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తిప్పల రమణారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెదకంచాడ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ముఖ్య అతిథి రమణారెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమానికి మరింత కృషి చేస్తున్నామని, త్వరలో పేద విద్యార్థుల కోసం సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులు మార్పుపూడి పరదేశి, గంట్యాడ గురుమూర్తి, గోవిందరాజు, సత్యనారాయణ, దీపక్, రాములు, ట్రస్ట్ సభ్యులు కసిరెడ్డి సుజాత, శ్రీనివాస్ పాల్గొన్నారు. సేవ చేయాలనే ఉద్దేశంతోనే ట్రస్ట్ పెట్టడం జరిగింది. మరి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే అది నా గొప్పతనం కాదు, భగవంతుడు ఇచ్చిన శక్తితోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మా తండ్రి గారు అయిన దయాలరెడ్డి గారు ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మరి కొంతవరకైనా సరే పేద ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మనందరికీ తెలుసు డాక్టర్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే మహోన్నత వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ అని చెప్పేసి చెప్పినప్పుడు వచ్చేదంటే 14 గ్రామాల ఆరాధ్య దైవం నెల్లిముక్కు పెంటమాంబ అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17న జరిగే ప్రధాన పండుగకు సంబంధించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ నిర్వాసితులు ఎలువేర్పుగా భావించే పెంటమాంబ ఆలయం ఎంతో చరిత్ర ఉందన్నారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారని చెప్పారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఆ రోజు ఆలయ పరిసరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 17న ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి అనుపు మహోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గొందేసి మహేశ్వర్ రెడ్డి, గొందేసి సత్యారావు, రమణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితుల కాలనీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ అన్నారు. 53వ వార్డు వడ్లపొడి నాయి బ్రాహ్మణ వీధిలో 19 లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ మల్టీపర్పస్ సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్వాసితుల ఆర్ కార్డు బాధిత స్థలాల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించానన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అనంతరం నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బొండా జగన్, సంఘం ప్రతినిధులు వడ్లపూడి ఈశ్వరరావు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ్లోరింగ్ అయితే పిల్లలు వాలీబాల్ ఆడుకుంటారని చెప్పడం వల్ల ఫ్లోరింగ్ అయితే ఆపడం జరిగింది. మరి టాప్ ఫ్లోర్ లో మరి రేపు కావాల్సినటువంటి లైబ్రరీ కావచ్చు, ఇంకా ఏదైనా కార్యక్రమంకి అవసరమైన నిర్మాణం చేయడానికి నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు ఇదే కాకుండా మిగతా రోడ్లు కూడా వేస్తే ఇదొక గేటెడ్ కమ్యూనిటీగా తయారవుతుంది, చాలా అందంగా సుందరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు చెప్పాలంటే సుందరంగా తయారు చేసేది మీరే, ఈ సమాజాన్ని సుందరంగా తయారు చేసేది ఎవరు? మీరే. మొత్తం బ్యూటీషియన్ ఇండస్ట్రీ అంతా కూడా మీరే. చిన్నారుల్లో దాగి ఉన్న కళను వెలికి తీసేందుకు కిడ్స్ టాలెంట్ షో నిర్వహిస్తున్నట్లు కేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు
కర్ణంరెడ్డి నరసింహరావు తెలిపారు. గాజువాక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాన్సింగ్ టాయ్స్ నిర్వహణలో ఈ నెల 16న వైశాఖి జల ఉద్యానవనంలో 23న గాజువాక ఎన్ఏడిలో సెలక్షన్స్ నిర్వహించి మే 9న ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఫైనల్స్ నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజు మంత్రి గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రతిభావంతులకు బహుమతులు అందజేయబడుతుందని తెలిపారు. 3 నుంచి 15 సంవత్సరం లోపు పిల్లలందరికీ ఇందులో అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరించారు. 61వ వార్డు టీడీపీ అధ్యక్షులు పప్పు శంకర్రావు, రామిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అతీతంగా కులమతాలకు ప్రాంతీయులకు ఇటువంటి అంటే అలాంటి ఫీల్ అవ్వకుండా మరి మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందులో భాగంగానే వీళ్ళు ఈ షోని యాక్చువల్గా గాజువాకలో పెట్టాలనుకున్నారు. మరి గాజువాకలో అయితే ఎలివేట్ అవ్వదని మన ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఫైనల్స్ మే 9th పెట్టారు. దానికి చీఫ్ గెస్ట్ గా మా గురువారు గౌరవ మంత్రి గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అప్కమింగ్ హీరో మా యువ గంటా రవితేజ గారిని మరి ఈ షో ద్వారా ఎలిమినేట్ చేయాలని ప్రసాద్ గారు, మరి శ్రీనివాస్ గారు, మన కొరియోగ్రాఫర్ రెడ్డి గారు వీళ్ళంతా నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. నాకు గౌరవ మంత్రి గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు కూడా నాకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నువ్వు జాగ్రత్తగా వీళ్ళు ఫస్ట్ టైం అండి, వీళ్ళకి నిజంగా ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేయడం తెలియదు. ఫస్ట్ వాళ్ళు మనసులో మంచి కార్యక్రమం చేయాలని ఉంది అని తెలియదు. వాళ్ళ సహాయం అడిగారు. అందరూ కలిసి సరదాగా చేద్దామని చెప్పాను. నాకు ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్త కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే పల్లా. బాణుడి బగబగ అల్లాడిపోతున్న జనం. ఉదయం 11కే రోడ్లు నిర్మానుష్యం. భద్రతతోనే కార్మికుడికి కుటుంబానికి రక్షణ. భద్రత ప్రచార కార్యక్రమంలో ఉక్కు భద్రత డీజీఎం రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.